హలో సబ్మెరిటర్స్ బాగున్నారా? నేను రాజు. ఈరోజు నేను మీకు ఒక కొత్త అప్డేట్ తోటి ముందుకు వచ్చిన. ఏంటంటే నిన్న ఒక విషయం చెప్పుకున్నాం, ఈ రోజు కూడా ఒక విషయం చెప్పుకుంటున్నాం. ఏంటంటే కొత్తగా న్యూస్ పేపర్ చేసే వాళ్ళకి అది క్వార్కులైనా సరే, ఇది క్వార్కు, ఇది పేజ్ మేకర్. క్వార్కులు అయినా సరే, పేజ్ మేకర్ అయినా సరే, కొత్తగా న్యూస్ పేపర్ స్టార్ట్ నేర్చుకున్న వారికి కొత్త సెట్టింగ్స్, కొత్త లేఅవుట్, అదే దీన్ని ఏమంటారు, ఈ సెట్టింగ్స్ అంతా. ఇప్పుడు ఇన్ని పేజీల పేపర్కి ఇవన్నీ, ఈ సెట్టింగ్స్ అన్ని, కాలమ్స్ అన్ని, ఇక్కడ లాస్ట్లో ఇన్ప్రింట్ అని ఉంటుంది, ఈ ఇన్ప్రింట్ ఇవన్నీ సెట్ చేసుకోవడం రాదు, ఇబ్బంది అవుతుంది. వాళ్ళు ట్రై చేసినా కూడా కొన్ని సెట్టింగ్స్ వల్ల సరిగా చేయరాక కూడా ఐటమ్ సరిగా రాక, లేయర్స్ సరిగా రాక, ఇవి సరిగా రాక కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇవన్నీ బుల్లెట్స్ ఇట్లా ఈ బుల్లెట్స్ తీసుకోరాక, ఇంకా ఇవన్నీ ఈ బుల్లెట్స్ లేక, మళ్ళీ ఈ స్టైల్స్, ఈ లేయర్స్ ఇవన్నీ తీసుకోరాక వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇవన్నీ ఇట్లా సంపుటి ఇవన్నీ తీసుకోరాక ఇబ్బంది పడతారు. సో వాళ్ళ కోసం నేను కొత్తగా టెంప్లెట్స్ ఎవరైతే చేయాలనుకున్నారో వాళ్ళు నాకు ఇక్కడ మెయిల్ ఐడియో, ఈ మెయిల్ ఐడికి నాకు మెయిల్ చేస్తే నేను అక్కడ వాళ్ళకి కాంటాక్ట్ అయిన వాళ్ళకి వాళ్ళ ఫోన్ నెంబర్ అక్కడ పెడితే నాతో మాట్లాడచ్చు. వాళ్ళకి కొత్తగా పేపర్ వేసే వాళ్ళకి మనం ఈ లేఅవుట్ అంతా సెట్ చేసి ఇస్తాం. టెంప్లెట్స్ అంటారు, ఏమంటారు వీటిని, ఇదంతా మనం అయితే సెట్ చేసి వాళ్ళకి ఇస్తాం, మెయిల్ చేసి ఇస్తాం. ఇచ్చిన తర్వాత మనం మెయిల్ పంపితే వాళ్ళు దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఎప్పటికీ దాంట్లోనే పేపర్లు పెట్టుకోవచ్చు. ఒకసారి సెట్టింగ్ చేస్తే అది ఎప్పటికి ఉంటుందిగా. రోజు దాన్ని ఫ్రెష్గా కాపీ చేసుకొని పాత వార్తలు డిలీట్ చేసేసి కొత్త వార్త దాంట్లో పెట్టుకొని రోజు వర్క్ చేయొచ్చు. ఇట్లా చేసుకుంటే మీకు వర్క్ అనేది నీట్గా సెట్ అయిపోతుంది. దీనికి మేము ఛార్జ్ చేస్తాం, చాలా తక్కువ ఛార్జ్ చేస్తాం. దీనికి పెద్ద ఎక్కువ ఛార్జ్ చేయము, తక్కువనే ఉంటుంది ఛార్జ్ అనేది. నాకు ఇక్కడ ఈ మెయిల్ ఐడికి మెయిల్ చేయండి, ఎవరైతే కావాలనుకున్నారో వాళ్ళకి. ఇది క్వార్క్ ఎక్స్ప్రెస్ ఇది 4.1 వర్షన్. చాలామంది స్టాండర్డ్ వర్షన్ ఇది, చాలామంది ఇదే వాడతారు. కొత్తగా వచ్చినా కూడా సరిపోతుంది. ఇది మనం చేసే పనికి ఇది సరిపోతుంది, సూపర్ క్వాలిటీ తోటి వస్తుంది, ఇది సరిపోతుంది. ఈ సాఫ్ట్వేర్ వాడుకున్న వాళ్ళకి మనం టెంప్లెట్స్ అంటే ఈ లేఅవుట్ అనేది చేసిస్తాము. ఇంకోటి ఇది పేజ్ మేకర్లో కూడా చేసే వాళ్ళకు కూడా మనం లేఅవుట్ సెట్ చేసి ఇస్తాం. ఇట్లా చూసారు, ఇవన్నీ పెట్టి ఈ సెకండ్లో ఇలా అని సంచిక సంపుటి ఇవన్నీ పెట్టేసి, ఈ బుల్లెట్స్ ఇట్లా ఇవన్నీ పెట్టేసి మనం పేజ్ మేకర్లో కూడా చేసిస్తాం. ఇది ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, సెకండ్ పేజ్ ఇట్లా మనం లేఅవుట్ అనేది సెట్ చేసి ఇస్తాం వాళ్ళకి. ఇట్లా కాలమ్స్ ఇవన్నీ సెట్ చేసి చూడండి. లాస్ట్ పేజ్లో కూడా ఇన్ప్రింట్ అనేది ఇట్లా పెట్టాలి. ఇంకా దాన్ని కూడా మనం మొత్తం సెట్ చేసి ఇస్తాం. దీనికి మీరు మాకు పంపాల్సింది ఏంటంటే మీ లోగో పంపాలి. మీ పేపర్ లోగో అయితే ఏముంటుందో ఈ లోగో, ఈ డిజైన్ చూసినా ఈ డిజైన్ లోగో మీరు చేసి పంపించాలి. పంపిస్తే దాన్ని పెట్టి దానికి సంబంధించినవన్నీ మేము పెడతాం. లోగో మీరు పంపాలి, లోగో మీరు చేసుకొని మీరే పంపిస్తే దాన్ని బట్టి మేము టెంప్లెట్స్ అదే ఈ లేఅవుట్ అనేది చేసి ఇస్తాం. దీంట్లో మీరు రోజు పేపర్ పెట్టుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే ఇంకో విషయం, ఇక్కడ మేము కొంతమంది 4 పేజీలు చేసుకుంటారు, 5 పేజీలు చేసుకుంటారు. కొన్ని వార్తలు ఉంటాయి, సరే వాళ్ళ వార్తలు కొన్ని వార్తలు ఉంటాయి, వాళ్ళకి 8 పేజీలు, వాళ్ళ 6 పేజీల పేపర్ కావాలన్నప్పుడు ఇంకా మిగతా వార్తలు దొరికినా పెట్టడానికి టైం లేకుండా ఇబ్బంది పడే వాళ్ళకి కూడా మేము ఒక 4 పేజీలు అరేంజ్ చేసి ఇస్తాం. 4 పేజీలు అంటే సినిమా, స్పోర్ట్స్, బిజినెస్, హెల్త్ టిప్స్, ఈ 4 పేజీలు. సినిమా న్యూస్ చదవటాలు కూడా ఉంటారు ఎక్కువ చూసేటోళ్ళు, స్పోర్ట్స్ చదువుతారు, హెల్త్ టిప్స్ కూడా చాలామంది చూస్తూ ఉంటారు. ఇంకోటి బిజినెస్, ఇట్లా సంబంధించినవి మేము 4 పేజీలు కూడా చేసిస్తాం. ఈ 4 పేజీలు మాత్రం ప్రస్తుతానికి పేజ్ మేకర్ అవైలబుల్ ఉన్నాయి, పేజ్ మేకర్ చేసిస్తాం. మీకు కావాలంటే అడిగిన వాళ్ళకి కూడా కార్కులో కూడా చేయడానికి ట్రై చేస్తాం 100%. కొంతమంది కార్కులు అడిగిన వాళ్ళకి కూడా కార్కులో చేసిస్తాం. ప్రజెంట్ అయితే మనకు పేజ్ మేకర్లు అయితే అవైలబుల్గా ఉంటాయి. మీకు రోజు 4 పేజీలు కూడా మేము మీకు చేసిస్తాం. ఏంటిది, హెల్త్ టిప్స్, బిజినెస్, స్పోర్ట్స్, సినిమా, ఈ 4 పేజీలు కూడా మేము ఇట్లా డైరెక్ట్ ఓపెన్ ఫైల్ పంపిస్తాం. మీరు చేసిన పేజీలకి పేజీలు అటాచ్ చేసుకొని పీడిఎఫ్ కొట్టుకోవడమే ఈజీగా. మీరు ఒక 2 పేజీలు చేసుకున్నారు అనుకోండి, మీ మెయిన్ వార్త, మీ రిపోర్టర్ల వార్తకు 2 పేజీలు చేసుకున్న వాళ్ళకు మేము 4 పేజీలు ఇచ్చాం, 6 పేజీలు అవుతాయి. ఆ 2 పేజీలకి 4 పేజీలు ఓపెన్ ఫైల్ పంపిస్తాం. కాబట్టి ఈ 4 పేజీలు అటాచ్ చేసి పీడిఎఫ్ కొట్టుకున్నారంటే కథం, మీకు 6 పేజీల పేపర్ అయిపోతుంది. దీన్ని కూడా చాలా తక్కువ ఛార్జ్ చేస్తాం. దీనికి కూడా పెద్దగా ఏమి ఉండదు, అమౌంట్ తక్కువనే ఉంటుంది. నాకు మెయిల్ ఐడిలో, నా మెయిల్ ఐడికి మాకు మెయిల్ చేయండి. ఇక్కడ ఉన్న మెయిల్ ఐడి, ఈ మెయిల్ ఐడికి నాకు మెయిల్ చేయండి. మెయిల్ చేస్తే మేము రెస్పాండ్ అవుతాం. ఇక్కడ మాతో మాట్లాడవచ్చు, మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అది ఎట్లా అనేది మేము చెప్తాము. ఆ పేజీలు కూడా ఎట్లా అటాచ్ చేసుకోవాలని కూడా చెప్తాం. ఆ పేజీలు కూడా అడిగిన వాళ్ళకి కార్కులు కూడా చేసిస్తాము. ప్రస్తుతానికి అయితే కార్కులు అవి చేయట్లేదు, అవి చిన్న పేజీలు ఇట్లా అవి ప్రస్తుతానికి అయితే పేజ్ మేకర్లు అవైలబుల్ ఉన్నాయి, అలా చేస్తాం. నిన్న మనం ఇంకో వీడియో చేసినాం. ఏంటంటే అది చూడండి, ఇది మన యూట్యూబ్ ఛానల్. ఇక్కడ ఇది
న్యూస్ పేపర్ ఫ్రంట్ పేజీ కోసం అయితే చాలామంది వర్క్ నేర్చుకున్నారు, కానీ ఫ్రంట్ పేజీ వార్తలు ఎక్కడి నుంచి తీసుకోవాలి ఏందని కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇబ్బంది, ఏ వార్తలు పెట్టాలి ఫ్రంట్ పేజీలు అనేది. ఫ్రంట్ పేజీలో పెట్టడానికి కూడా మేము వార్తలు ఇస్తాం. ఫ్రంట్ పేజీ నుంచి 4 పేజీల వరకు నేను వార్తలు మీకు ఇస్తాను. మీకు వార్తలు మెయిల్ చేస్తాను, ఫోటో అండ్ న్యూస్. ఆ న్యూస్ సంబంధించిన ఫొటోస్ను న్యూస్ ఫ్రంట్ పేజీ మెయిన్ ఐటమ్స్ నుండి 4 పేజీల ఫ్రంట్ పేజీ నుంచి 4th పేజీ వరకు 4 పేజీల సరిపోయే వార్తలు మేము పంపిస్తాం. మెయిన్ పేజీ సరిపోయే వార్తలు కూడా సెట్ చేసి పంపిస్తాం. అది మీరు ఏ సాఫ్ట్వేర్లో వాడుతున్నారని చూసేసి దాన్ని మీకు డైరెక్ట్ వాట్సాప్లో పంపాలా, లేదా నోట్ ప్యాడా, పేజ్ మేకరా, కార్కా. మీకు సాఫ్ట్వేర్ మా సాఫ్ట్వేర్ సేమ్ అనుకుంటేనేమో ఓపెన్ ఫైల్స్ పంపిస్తాం, లేదంటే వాట్సాప్ ద్వారా లేదంటే నోట్ ప్యాడ్లైనా సెట్ చేసి పంపిస్తాం. ఫొటోస్ను ఐటమ్ ఇట్లా మీరు పెట్టుకోవచ్చు. ఇది మీకు కూడా చాలా ఈజీగా ఉపయోగపడుతుంది. దీనికి కూడా మా మెయిల్ ఐడికి మెయిల్ చేయొచ్చు, అక్కడ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. దీనికి కూడా చాలా తక్కువ అమౌంట్ ఉంటుంది, నెలకు ఉంటుంది. సండే మాత్రం బంద్ ఉంటుంది. ఏదైనా కూడా మేము చేసేది సండే బంద్, ఓన్లీ సండే తప్ప మిగతా రోజులు ఉంటుంది. ఈ న్యూస్ అయితే ఇది మీకు చాలా బాగుంటుంది, ఎందుకంటే మంచి న్యూస్ నేను తెలుసు మీకు ఎట్లా డిజైన్ చేస్తాను, నేను ఎలాంటి లీడ్స్ పెడతా, ఎలాంటి ఫోటోలు పడతా, ఎలాంటి క్లిప్ ఆర్ట్స్ వాడతా మీకు తెలుసు. సో అలాంటి న్యూస్ కూడా నేను మీకు రెడీ చేసి ఇస్తాను. మంచిగా మెయిన్ బ్యానర్ వార్తగా పెట్టుకోవచ్చు. చూడండి, మీరు కొన్ని చాలా చూసే ఉంటారు ఇప్పటి వరకు నేను చేసిన డిజైన్స్, నేను చేసిన న్యూస్లు. దీన్ని బట్టి కూడా మీ డిజైన్స్ కూడా నేర్చుకోవచ్చు. అంటే నేను ఇచ్చే న్యూస్ని కూడా మీరు నేను చేసిన విధంగా కూడా డిజైన్ చేసుకోవచ్చు. అలాంటి న్యూస్ మేము మీకు ఇస్తాం. కాంటాక్ట్ కావండి, మెయిల్ చేయండి. వీటికి కూడా పెద్దగా అమౌంట్ ఏముండో, చాలా తక్కువ ఛార్జ్ చేస్తాం మేము. చూడండి, ఈ మెయిల్ ఐడికి మాకు మెయిల్ చేయండి. మెయిల్ చేస్తే మీకు అక్కడ మిమ్మల్ని కాంటాక్ట్ కావచ్చు, మేము మాట్లాడతాం. మీకు కావాల్సిన ఏది కావాలనేది మేము ప్రొవైడ్ చేస్తాం. మీకు డౌట్స్ ఉన్నా కూడా అక్కడ అడగవచ్చు. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, కావాలనుకుందని మాత్రమే మెయిల్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.